యేసయ్య సిలువను మోయటానికి ముందుకొచ్చింది ఎవరో తెలుసా? కూషు దేశంలో పుట్టిన కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువ మోయటానికి బలవంతం చేయబడ్డాడట. ప్రపంచంలో అప్పటికి కొన్ని వందల దేశాలు అని చెప్పలేను, కానీ పదుల సంఖ్యలో దేశాలు ఉన్నాయి. ఈ కోటాను కోట్ల మంది ప్రజల్లో యేసయ్య సిలువను మోసే భాగ్యం ఈ కురేనీయుడికి దొరికింది. నేను చాలాసార్లు చెప్తాను, కొన్నిసార్లు కొడుకు చేసిన, కూతురు చేసిన ఆ భయంకరమైన పనిని బట్టి కన్న తండ్రి అంటాడు, రేయ్ నువ్వు చస్తే పోయిద్దిరా, నీలాంటోడు నా చెడబుట్టాడురా, నీలాంటోడు నా కడుపున చెడబుట్టాడురా, నువ్వు చస్తే పోయిద్దిరా అని కన్న తండ్రి విసిగిపోయి నువ్వు చస్తే బాగుండురా అంటాడేమో. నా దేవుడు ఏమంటాడు తెలుసా? వీడు మారితే బాగుండు, వీడు నా దగ్గరకు వస్తే బాగుండు, వీడు తన బ్రతుకును సరి చేసుకుంటే బాగుండని నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు నిన్ను తన తట్టు త్రిప్పుకోవటానికి దేవుడు ప్రాకులాడతాడు. నువ్వు దూరం అయిపోయిన సంగతి తెలుసు, దేవుని గాయాలు రేపిన సంగతి తెలుసు, దేవునికి మానసిక వేదన కలుగు చేసిన సంగతి తెలుసు. ఎంత దౌశికంగా నువ్వు బ్రతికినా, ఛీ ఇది చెడ్డదురా, ఛీ ఇది చెడ్డోడురా, వీడు నా దగ్గరికే రాకూడదురా అని దేవుడు నిన్ను వెలివేయకుండా నిన్ను నా దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? యెహోవాకు నువ్వు అర్పణగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు.